హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వర్షిని అండ్ లక్కీ ఛానల్. ఈరోజు మనం ఎగ్ ఆమ్లెట్ పులుసు ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ. అలాగే ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సబ్స్క్రిప్షన్ అనేది మాకు చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మరిన్ని వీడియోస్ చేయడానికి మాకు చాలా సపోర్ట్గా ఉంటుంది. దీనికి 4 కోడిగుడ్లు తీసుకున్నాను. అలాగే ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, అలాగే చింతపండు తీసుకున్నాను. ముందుగా స్టవ్ మీద కళాయిని పెట్టుకొని ఒక 2 స్పూన్లు నూనెను వేసుకుంటాం. కోడిగుడ్లను ఆమ్లెట్ వేసుకొని ఉంచుకుంటాం. అదే కళాయిలో ఒక 4 నుంచి 5 స్పూన్ల వరకు నూనె వేసుకోవాలి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అలాగే కరివేపాకును వేసుకుంటాం. ఉల్లిపాయ, పచ్చిమిర్చిని కాస్త ఒక 2 నిమిషాల వరకు వేపుకోవాలి. ఉల్లిపాయ వేగేలోపు చింతపండులో కాస్త నీళ్ళు పోసుకొని ఉంచుకుంటాం, ఎందుకంటే మనం పులుపు తీసుకోవాలి కదా. ఉల్లిపాయ లైట్గా ఫ్రై అయిన తర్వాత తగినంత ఉప్పును యాడ్ చేసుకోవాలి. తగినంత కారం వేసుకోవాలి. కారం కాస్త వేగిన తర్వాత ఒక గ్లాసు నీళ్ళు పోసుకోవాలి. ఈలోపు చింతపండు పులుపు తీసుకోవాలి. ఇప్పుడు తీసి పెట్టుకున్న పులుపుని యాడ్ చేసుకోవాలి. ఈ పులుసు కాస్త మరిగిన తర్వాత మనం ఆమ్లెట్లుగా వేసుకున్న ఎగ్స్ని వీటిని ఇందులో వేసుకోవాలి. తర్వాత మనం ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టుకోవాలి. కోడిగుడ్డు ఆమ్లెట్ పులుసు మనకి రెడీ అయిపోయింది. దీన్ని మనం అన్నంలో వేసుకొని పులుసు కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఇలాగ ట్రై చేయండి. ఇది మనకి చాలా సింపుల్గా అయిపోతుంది కూడా కర్రీ అనేది. ఇలా కోడిగుడ్డు ఆమ్లెట్ పులుసు ఇలా అన్నంలో కలుపుకొని మనం తింటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే చాలా సింపుల్గా అయిపోతుంది మనకి కర్రీ అనేది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.